హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. పొత్తులో భాగంగా జరుగుతున్న సీట్ల సర్దుబాటు వ్యవహారాల్లో కొంతమంది నేతలు సవాళ్లు చేస్తూ పార్టీ జెండాలు తగులబెడుతున్న వేళ కొంతమంది నేతలు మాత్రం అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అంటూ ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ కీలక నేత కందుల దుర్గేష్ తాజాగా అటువంటి ప్రకటన చేశారు. అధిష్టానం నిర్ణయించినట్లుగానే తాను పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్ అయిందని తెలిపారు. అవును, రాజమండ్రి రూరల్ టికెట్ టీడీపీకా జనసేనకా అనే చర్చ గత కొన్ని రోజులుగా తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ మోస్ట్ సీనియర్ నేత బుచ్చి చౌదరి ఉండగా జనసేన నుంచి కందుల దుర్గేష్ కూడా ఈ స్థానం నుంచే పోటీ చేయబోతున్నారని కథనాలు వచ్చాయి. ఈ విషయంలో జనసైనికులు గట్టిగా పట్టుబట్టి నిరసనలు ధర్నాలు కూడా చేశారు. మరోపక్క రాజమండ్రి రూరల్ టికెట్ తనదే అంటూ టీడీపీ నేత బుచ్చి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయాలపై వీరవరంలోని జనసేన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో స్పందించిన దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా ఈ ప్రాంత యువత సామాజిక సేవలతో చూపిన ఆదరాభిమానాలు మరోలేవన్నారు. తన వెన్నంటే ఉన్న వారికి కృతజ్ఞతలని తెలిపారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే స్థానంపై స్పష్టత ఇచ్చారు. ఇందులో భాగంగా మరో 2-3 రోజుల్లో తాను నిడదవోలు నుంచి పోటీ చేయాలన్న ప్రకటన అధిష్టానం జారీ చేయనుందని, ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతివ్యూహాలు పార్టీ పెద్దలకు వదిలి తాను ఎన్నికల బరిలో దిగుతున్నట్టు తెలిపారు. దీంతో చాలా కాలంగా తీవ్ర సస్పెన్స్ని కలిగించిన రాజమండ్రి రూరల్ టికెట్ విషయంలో కన్ఫర్మ్ వచ్చేసిన తెలుస్తుంది. దీంతో రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చే చౌదరి, టీడీపీ కంచుకోటగా పేరున్న నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ పోటీ చేయబోతున్నారని ఫిక్స్ అయిపోవచ్చు. ఇక అధికార ప్రకటనే తరువాయి.